హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీని చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయల పేస్ట్ అనమాట. ఇది 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత దీనిలో చిన్న దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలండి తాలింపులో. ఈ చికెన్ కర్రీ ఎలా చేసామంటే మనకి చపాతీతో కానీ అలాగే బిర్యానీతో చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ ఫుల్గా వస్తుంది అనమాట. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మనం ఇప్పుడు ఉల్లిపాయల ముద్ద పేస్ట్ చూపించాము కదా, దానిలో మనము టమోటాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని రుబ్బుకున్న పేస్ట్ అనమాట. ఇది మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం వేరేగా మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు. అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా అయితే మనకి గ్రేవీ చాలా వస్తుంది, బాగుంటుంది అనమాట కర్రీ. ఇప్పుడు మనము ఈ తాలింపులో వేసుకున్నాం కదా, చక్కగా వేపుకోవాలండి 1 నిమిషం పాటు. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఎందుకంటే ఇది వేగకపోతే పచ్చివాసన వేస్తుంది కదా. ఇలా మనము ఆయిల్లో వేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ కూర అయితే. ఇప్పుడు దీనిలో తగినంతగా పసుపు, అలాగే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని మనం ముద్ద ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ చిక్కగా బాగా వస్తుందన్నమాట. మనము చపాతీతో కానీ లేకపోతే రాగి సంగటితో తినడానికి గ్రేవీ అనేది బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తప్పనిసరిగా దీనిలో చికెన్ మసాలా పౌడర్ అయితే వేయండి. గరం మసాలా పౌడర్ కంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి వేసిన తర్వాత చక్కగా కలిసేంత వరకు ఇలా ఒకసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఈ చికెన్ని వాటర్ అంతా ఊరుతుందనమాట. ఈ చికెన్లో నుంచి బయటికి వాటర్ వస్తుంది కదా, అందుకే ఫస్ట్ మనం మూత పెట్టుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో, చిక్కగా బాగా ఉడికిందండి చికెను. ఇప్పుడు దీనిలో మనము కొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకొంచెం వాటర్ వేసుకొని మరో 3 నిమిషాల పాటు కనుక ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. నేను కొంచెం వాటర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు కనుక కుక్ చేసుకున్నామంటే చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట కర్రీ. మళ్ళీ మూత పెట్టుకుందాం. మనము దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఈ కర్రీని. చూశారు కదా, రెడీ అయితే అయిపోయింది. గ్రేవీ చూశారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రాగి సంకటితో, బిర్యానీతో, అలాగే చపాతీలు చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది. చూశారు కదా, చూడండి చిక్కగా వచ్చింది గ్రేవీ. ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాల్ట్ వేయడం అయితే మనకి స్కిప్ అయిపోయిందండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, సాల్ట్ వేయకుండా ఎవరు ఉండరు. నేను ఇంకో నిమిషం పాటు అయితే మూత పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం వాటరు ఇంకా చిక్కబడాలని. రెడీ అయితే అయిపోయిందండి. ఆయిల్ ఇలా పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఆయిల్ అయితే ఎలా తేలింది చూశారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు పక్కకు తీసుకోవడమే. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ కూర.
ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎమ్మీగా స్పైసీగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. తప్పనిసరిగా ట్రై చేయండి. చిక్కటి గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.